ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించడానికి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుని ప్రార్థనతో మనం ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. సహోదరులు అప్పారావు గారు ప్రార్థన చేస్తారు. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు, శుభములు తెలియపరుచుకున్నామండి. లేఖనము ఏమి చూపుచున్నది అనే కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, విలువైన, బహుశ్రేష్టమైన మీ నామమునకు ఈ ఉదయ కాలమందునైనా స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్ములను సమకూర్చి మీ లేఖనమును చదువుకొనుటకు, మీ నామమును ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి, దయను బట్టి, కృపను బట్టి, కనికరమును బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో చేరి వచ్చినటువంటి మీ పిల్లలను, నైనా సేవకులను, విశ్వాసులను మీరు బహుగా దీవించి ఆశీర్వదించి శుభములు చెప్పని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఇటు గొప్ప భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చినటువంటి వారి కొరకు నాయన ప్రత్యేకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని చదవబోతున్న వారికి, పాటలు పాడుతున్న వారికి నాయన వాక్యాన్ని వివరించడానికి సిద్ధపడిన మీ సేవకునికి కావలసిన మంచి జ్ఞానము, వివేకము, బలమును, శక్తినిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే మన మధ్యలో సహోదరి జ్యోతి చల్లపల్లి నుంచి జ్యోతి గాని, అలాగే వాళ్ళ అమ్మగారు గాని ఏదైనా ఒక కీర్తన పాడతారు. తర్వాత స్వామి గారు మరొక కీర్తన ఆలపిస్తారు. అందరికీ వందనాలండి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా తండ్రియు నా తల్లియు ఒకవేళ మరచినను, ఆపత్కాలమందు చెయ్యి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమందు చెయ్యి విడువకను, యెహోవా నన్ను చేరదీయును.
వెలుగాయే. యెహోవా నాకు రక్షణయే. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే. యెహోవా నాకు రక్షణయే. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయే. యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణదుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను. నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే. యెహోవా నాకు రక్షణయే. ఇటు అవకాశం కల్పిస్తున్న రవి గారికి, ప్రతి ఒక్కరి సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. తండ్రైన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. కూడొచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. వివాహం అన్నది పవిత్రమనేది పాట పాడి దేవునికి మహిమగా పాడదాం. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా, మనుగడలో సహసారినిగా. దేహములో సగభాగముగా, మనుగడలో సహసారినిగా. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండు మేలని. ఒంటరిగా ఉండరాదని,
జంటగా ఉండు మేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వందాలండి. ఇప్పటి వరకు చక్కటి పాటలు పాడి వినిపించినటువంటి సహోదరి అలాగే సహోదరునికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. వాక్య పఠనంలో భాగంగా ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు స్వామి గారు చదువుతారు. 6వ వచనం నుండి 15వ వచనం వరకు చక్రవర్తి గారు చదువుతారు. 16వ వచనం నుండి 25వ వచనం వరకు సహోదరి జ్యోతి చల్లపల్లి నుంచి చదువుతుంది. 26వ వచనం నుండి 35వ వచనం వరకు సంధ్య చదివి వినిపిస్తుంది. తర్వాత సహోదరులు ఇలీషా గారు మనకి వివరిస్తారు ఈ యొక్క 26వ అధ్యాయాన్ని. ఓకే. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చును. అప్పుడు ఇసాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించుదును. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీయు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చెప్పిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింప చేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనినని చెప్పును. ఇస్సాకు గెరారు నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరిని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రెబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు నిమిత్తము నన్ను చంపుదరేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడాను. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చాలా దినములైన తర్వాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడుట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకుని పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితివని అడుగగా ఇస్సాకు
ఆమెను బట్టి నేను చనిపోవదునేమో అనుకుంటున్నని అతనితో చెప్పాను. అందుకు అబిమెలెకు, నీవు మాకు చేసి ఉన్న పని ఏమి? ఈ జనుల్లో ఎవడైనను ఆమెతో నిర్భయంగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మా మీదకి పాతకం తెచ్చిపెట్టు వాడవు గదా అనెను. అబిమెలెకు, ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయంగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించాను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాను. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెలు ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాం దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబిమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళిపోయి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్లు చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టెను. వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకుని దానికి రహెబోతు అని పేరు పెట్టెను. అక్కడ నుండి అతడు బెహెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫికోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణముండవలెననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియూ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడివనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి, మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబా అని పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేరి కుమార్తెయగు యహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాసెమాతును పెళ్లి చేసుకొనెను.
వీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ఇప్పటి వరకు చక్కగా వాక్య పట్టణాన్ని చదివి వినిపించినటువంటి సహోదరి అలాగే సహోదరులందరికీ వందనములు. మన మధ్యలో సహోదరులు ఎలీషా గారు ఉన్నారు. ఈ యొక్క 26వ అధ్యాయాన్ని చక్కగా క్లుప్తంగా వివరిస్తారు మనకి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరలా ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతించేటువంటి బాధ్యతను దేవుడు మనకు కల్పించిన విధానం బట్టి ఈ క్రమంలో రవి గారి ద్వారా ఇక టెలి ప్రోగ్రాంలో కలుసుకుంటున్న బట్టి తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఒక క్లాస్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి, నాతోటి దేవుని సేవకులకు, నాకంటి పెద్దలకు, సహోదరి సహోదరులకు కూడా క్రీస్తు వారి నామములు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాము. గమనించండి పిల్లారా, ఈ 26వ అధ్యాయాన్ని మనము అర్థం చేసుకోవటానికి లేదా గుర్తుపెట్టుకోవటానికి కొన్ని భాగాలుగా మనం విభజించి చదువుకోవటము అవసరమై ఉన్నది. మొదటిగా 1వ వచనం నుండి 5వ వచనం వరకు దేవుడు అబ్రహాము గూర్చి ఇస్సాకుతో మాట్లాడుట. 1వ వచనం నుండి 5వ వచనం వరకు దేవుడు అబ్రహామును గూర్చి ఇస్సాకుతో మాట్లాడుట. రెండవది 6వ వచనం నుండి 15వ వచనం వరకు, 6వ వచనం నుండి 15 వరకు దేవుడు ఇస్సాకును ఆశీర్వదించుట. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించుట. 16వ వచనం నుండి 32వ వచనం వరకు నీళ్ల బావులను గూర్చినటువంటి సంగతులు. 16 నుండి 32 వరకు నీళ్ల బావులను గూర్చిన సంగతులు. 34 నుండి 35 వరకు ఏశావు కుమారులను గూర్చిన సంగతి. 34 నుండి 35 వరకు ఏశావు కుమారులను గూర్చిన సంగతి. ఇలాగూ ఈ 26వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించి మనం చదువుకుంటే అర్థం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించాలని తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, మొదటి భాగంలో 1 నుండి 5 వరకు దేవుడు అబ్రహామును గూర్చి ఇస్సాకుతో తెలియచేయుట. ఏం చెప్తున్నాడంటే, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళక ఎక్కడనే ఉండుము, నేను నీకు తోడై ఉంటాను, నీ తండ్రి కూడా నేను చెప్పినట్టుగా చేశాడు. అది 5వ వచనంలో మనం చూస్తున్నాము. అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనినని చెప్పెను. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేసెను అని దేవుడు అబ్రహాము గురించి ఇస్సాకుతో సాక్ష్యమిస్తున్నాడు. అలాగ నువ్వు కూడా జీవించు, నేను నీ తండ్రికి తోడైనట్టు నీకు కూడా తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాట ఏ సందర్భంలో చెప్తున్నాడంటే, కరువు వచ్చినటువంటి సందర్భంలో చెప్తున్నాడు. రెండవది,
6వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇస్సాకును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ రీతిని వివరించాడు. ఆ దేశంలో ఉన్నటువంటి రాజు అబీమెలెకు సమక్షంలో ఇస్సాకు భార్య అయిన రెబెకాను పొగడటము జరిగింది. అప్పుడు ఆమె ఎవరు ఏంటి అని అడిగినప్పుడు నా యొక్క సహోదరి అని చెప్పాడు. అయితే అబీమెలెకు రాజు ఇస్సాకును గమనించినప్పుడు ఇస్సాకు రెబెకాతో సరసమాడటము గమనించాడు. సహోదరితో సరసమలాడుతున్నాడు, ఈమె అతని భార్య అయి ఉంటుంది అని గమనించి ఆయన ప్రశ్నించినప్పుడు, ఎందుకు ఇలా చేసేవంటే, ఈ దేశం ముందు నాకు ఎవరు లేరు కదయ్యా, నా భార్యను బట్టి నన్ను చంపుతారేమోనని అలా చెప్పాను. సరే, ఈ దేశం ముందు నీకు ఎవ్వరు కూడా అడ్డు రావటానికి వీల్లేదు అని అబీమెలెకు అభయాన్నిచ్చి, ఆ రీతిగా అతనికి అబీమెలెకు తోడుగా ఉన్నట్టు ఒకటి దేవుడు చేసేటువంటి ఆశీర్వాదాల్లో అతనికి ఎవరు వ్యతిరేకంగా ప్రవర్తించకుండా, కీడు చేయకుండా అబీమెలెకు ద్వారా అభయాన్ని ఇచ్చాడు దేవుడు. 2, ఆ దేశం అందుండి పరవాసిగా ఉండి విత్తనాన్ని వేసినప్పుడు దేవుడు ఆ విత్తనాలను బహుగా ఆశీర్వదించాడు. అలాగున తన పశువులను ఆశీర్వదించాడు, తన గొడ్లను, తను మేపుచున్నటువంటి పశువులు కానీ, తను చేస్తున్న వ్యవసాయము కానీ క్రమక్రమంగా ఆ ప్రాంతంలో ఉన్న వారందరికంటే ఎక్కువ ధనవంతుడయ్యేలాగా ఆశీర్వదించాడు దేవుడు. అతని యొక్క ఆస్తులను, తన యొక్క వ్యవసాయాన్ని మొత్తాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్వదేశస్తులకు అసూయ పుట్టుకొచ్చింది. ఎక్కడి నుండి వచ్చిన వాడు ఎంత పంటలు పండిస్తున్నాడు, ఎప్పటి నుండి ఉన్న మనము అతనితో పాటు పండించలేకపోతున్నాము అని ఇస్సాకును చూసిన వారికి అసూయ పుట్టేలా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. కాబట్టి మనం ఏం చూస్తూ ఉంటామంటే, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఉంటే దానిని ఆపటము ఎవరి తరము కూడా కాదు. కనుక మన జీవితాల్లో దేవుడు చెప్పినట్టుగా చేయటము మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో దానికి మొదటిలో ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతాయి. అయినను ఇబ్బందులను చూసి వెనకాడక విశ్వాసముతో దేవుని నియమాన్ని పాటిస్తూ ఉన్నట్లయితే దేవుడు మన జీవితాలను కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. మరి ముఖ్యముగా శారీరక సంబంధమైన ఆశీర్వాదాల వైపు మనం చూడకూడదు. ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నామా లేదా గమనిస్తే అందులో దేవుని ఆశీర్వాదం గొప్పగా కనపడుతుంది. ఓకే, ఇక 16వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చూసినప్పుడు ఇస్సాకు త్రవ్వించినటువంటి బావులను ఫిలిస్తీన్లు ఏం చేశారంటే పూడ్చివేశారు. కారణం ఏంటి? అసూయ. ఎక్కడి నుండి వచ్చిన వాడు ఈ రీతిగా వృద్ధి చెందుతున్నాడు అనే అసూయ భావంతో బావులను పూడ్చివేశారు. అది వారి తండ్రి గారు తవ్వించినటువంటి బావులు. అయితే ఇస్సాకు మరలా తన పనివారి చేత ఆ బావులను పూడ్చివేసిన వాటిని మరలా తవ్వించినప్పుడు ఆ ప్రాంతంలోని వారు వచ్చి వీరితో గొడవాడి, ఇది మా దేశం వచ్చావు, మా ప్రాంతం వచ్చావు, మా నీళ్ళివి, నువ్వు తవ్వినంత మాత్రం నీవి కాదు అని చెప్పేసి అతనితో గొడవాడినందుకు అతడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
మరొక బావిని తవ్వించాడు. మరొక బావి దగ్గర కూడా అలాగనే వారు విరోధముగా వ్యతిరేకించి బావులను వారు స్వాధీనం చేసుకున్నారు. అలాగున అతడు కష్టపడటము, వీరు స్వాధీనం చేసుకోవటము. అయితే ఇస్సాకు జీవితంలో మనం ఏం గమనిస్తున్నామంటే అన్యాయాన్ని కూడా సహించాడు. అన్యాయాన్ని కూడా సహిస్తూ ఉన్నాడు. దేవుడు ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. గమనించినటువంటి దేవుడు ఏం చేశాడంటే మరలా తన పనివారి చేత మరొక బావిని తవ్వించినప్పుడు ఇంకా గొడవలు రాకుండా చేశాడు. అందుకని దాన్ని ఏమన్నాడంటే రహైబోతు అన్నారు. ఎలాంటి గొడవలు లేనటువంటిది, వృద్ధి చెందినటువంటి క్రమాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ క్రమంలో పిల్లరా గమనించండి, మరికొంతమంది, మరి ముఖ్యంగా అబీమెలెకు రాజు, అతని సేనాధిపతి, అతని ఎదురు నుండి మరొక వ్యక్తి, వీరు గమనిస్తున్నారు ఇస్సాకు జీవితములో ఏ విధమైనటువంటి మేలులు దేవుడు చేస్తా ఉన్నాడు అని గమనిస్తున్నారు. గమనించి రాజుగారు తనతో పాటు మరి ఇద్దరు కలిసి ఇస్సాకు దగ్గరకు వచ్చారు. ఇస్సాకు దగ్గరకు వచ్చి దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి మేము నీకు కీడు మాత్రం చెయ్యము, నీకు మంచి మేలే చేస్తాము కానీ కీడు చెయ్యము అని ఇస్సాకుతో కలిసి అతనికి ప్రమాణం చేసినట్టు మనం చూసాము. అంటే దేవుడు శత్రువులను సహితము మిత్రులుగా మార్చినటువంటి క్రమ జీవితాన్ని ఈ వచనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. అది ఎప్పుడయ్యా అంటే మనకు నష్టము జరుగుతున్నప్పటికీ కూడా, అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఆ విషయాల్లో గొడవలాడక సహనము కలిగి జీవించినప్పుడు దేవుడు శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాడు. రోమిలికి రాసిన పత్రికలో కూడా మనం చూస్తూ ఉంటాము. 12వ అధ్యాయము 19 నుండి చూసినప్పుడు కీడు చేత జయించక మేలు చేసి కీడును జయించాలి అని మాట్లాడుతూ ఉంటాడు. మరొక మాట చూస్తామంటే ఉగ్రతకు చోటీడి పగ తీర్చుట నా పని అంటాడు రోమిలి రాసిన పత్రిక. ఈ రీతిగా ఇక్కడ ఇస్సాకు గారి జీవితంలో మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ వారు కలిసి ప్రమాణం చేసినప్పుడు ఇస్సాకు గారు ఏం చేశారంటే భోజనం ఏర్పాటు చేశాడు. వాళ్ళు చక్కగా భోజనం చేశారు, అతనితో ప్రమాణం చేశారు, వెళ్ళిపోయారు. ఈ క్రమంలో 33 వచ్చిన మనం ఏం చూస్తాము అంటే ఇస్సాకు దానికి షబా అను పేరు పెట్టును కాబట్టి నేటి వరకు ఆ ఊరు పేరు బెయేర్షెబా అని రాయబడింది. షబా అంటే ప్రమాణము చేసినటువంటి స్థలము. ఇక తర్వాత 34 నుండి 35 వరకు ఏశావు కుమారుని గురించి చెప్పబడుతుంది. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్యుడైన బెయేరి కుమార్తె అగు యహూదీతును, ఇత్తీయుడైన ఏలోను కుమార్తెగు బాసెమతును పెండ్లి చేసుకునిను. వీరు ఇస్సాకునకు రెబ్కాకును మనోవేదన కలుగు చేసేది. ఏశావు అనగా ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడు 40 సంవత్సరాల వయసులో వివాహము చేసుకున్నాడు. వారికి పుట్టిన బిడ్డలు ఇస్సాకునకు రెబెకాకు బాధకరముగా నిందలు తెచ్చేటి రీతిలో వారు జీవించారు. దాన్ని బట్టి వీరిద్దరు కూడా బాధపడిన సంగతి. ఈ రీతిగా మనము 26వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించి చదువుకున్నట్లయితే గుర్తుపెట్టుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, ఒకటి అబ్రహాము గూర్చి దేవుడు ఇస్సాకుతో ఏమని చెప్పాడు. 2 దేవుడు ఇస్సాకును ఆశీర్వదించుటలో ఇస్సాకు ఏ సమస్యలు ఎదుర్కొన్నాడు. 3 బావులు కూర్చున్నటువంటి విషయంలో ఇస్సాకు ఎలాంటి సహనాన్ని కలిగి జీవించాడు. తర్వాత 4 ఏశావు కుమారుని గురించి ఏం చెప్పబడుతుంది. ఇంతవరకు శ్రద్ధగా ఉన్న ప్రతి ఒక్కరికి మరి నాకు అవకాశం కల్పించండి రవి గారికి, నా వెనక మాట్లాడబోతున్న గొప్ప దైవజనులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము.
ఇప్పటి వరకు చక్కగా 26వ అధ్యాయాన్ని చక్కగా వివరించినటువంటి సహోదరులు ఎలీషా గారికి వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు రాలేదండి, దేవకర్ణ గారు జర్నీలో ఉన్నారు. ఆయన వేరే మీటింగ్కి వెళ్తున్నారు. తప్పనిసరిగా వెళ్ళాలని రావట్లేదు. అయితే ఎలీషా గారు ఉన్నారు. ఎలీషా గారు ఈ అధ్యాయాలను వివరిస్తున్నారు కదా అని చెప్పి కొంతమందిని అడిగాను, కానీ ఎవరు రాలేదు. అయితే సహోదరులు సుధాకర్ గారు ఎప్పుడు మన గ్రూప్లో యాక్టివ్గా ఉంటా సహోదరులకు చెప్పినప్పుడు నేను చెప్తానని చెప్పారు. కాబట్టి ఈరోజు సమయాన్ని సహోదరులు సుధాకర్ గారికి ఈ వాక్యాన్ని బోధించవలసిందిగా ఇస్తున్నాము. పెద్దలైనటువంటి మీరందరూ కూడా సహోదరుని చక్కగా మంచిగా అభినందించాలని, అలాగే ఏదైనా ఉంటే సరిచేస్తూ చక్కగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ సహోదరులు అప్పారావు గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన అండి. సర్వశక్తివంతుడు అయిన తండ్రి, సర్వోన్నతుడవు మహోన్నతుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చక్కగా వివరించిన సహోదరుల నిమిత్తం కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని దీవించడం ప్రార్థిస్తున్నాం. సమయంలో నాయన తిరిగి మరలా బోధించడానికి సిద్ధపడుతున్నటువంటి మీ కుమారుడు యవనస్తుడు సుధాకర్ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వారు నాయన వాక్యాన్ని వివరిస్తూ ఉండగా తనకు కావలసినటువంటి మంచి జ్ఞానము, వివేకం, మంచి వాక్ శక్తిని ఇచ్చి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. అర్థవంతంగా నాయన పలకడానికి కావలసినటువంటి సామర్థ్యం అనుగ్రహించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి అంతరాయం కలగకుండా ఆయన సమస్తం మీ మహిమ కొరకు జరిగించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. సుధాకర్ గారు వందనాలండి. సుధాకర్ గారు మాట్లాడండి. వందనాలు బ్రదర్. వినపడుతుందా బ్రదర్? వినపడుతుందండి. లేఖనము ఏమి చెప్పుచున్నది అని ఈ గ్రూప్లో పార్టిసిపేట్ చేస్తూ ఆన్లైన్లో దేవుణ్ణి ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము పాపము అనే అంశాన్ని ధ్యానం చేసుకుందామండి. ఇది టాపిక్ కొంచెం పెద్ద కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వాటికి చెప్పగలుగుతానండి. బ్రదర్ టైం ఎంత వరకు అండి? టైం 6:15 అండి. మొదటిగా అసలు పాపం అంటే అర్థం ఏమిటి? పాపం అంటే దేవుని యొక్క స్వభావానికి విరోధంగా చేయడమే పాపము. ఇంతకీ ఏమిటి దేవుని స్వభావము? లేవ్యాకాండము 19వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగంటాడు, మీరు పరిశుద్ధులై ఉండుడి, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేసి అంటాడు. అంటే దేవుని స్వభావం ఏంటంటే పరిశుద్ధుడిగా ఉండడం. ఆయన పరిశుద్ధుడు, పాపాన్ని సహించేటువంటి వ్యక్తి కాదు. ఆ దేవుని యొక్క స్వభావానికి వ్యతిరేకంగా చేయడం అనేదే పాపము. అసలు ఈ పాపం అనే పదానికి హెబ్రీ గీకు భాషలో వాడబడినటువంటి పదాలు మనం ఒకసారి గమనిస్తే, హెబ్రీ భాషలో హెడ్ అనే పదం ఉపయోగించాడు, గ్రీక్ భాషలో హమార్టియా అనే పదాన్ని ఉపయోగించాడు. ఈ హెడ్ అనే పదానికి కానీ హమార్టియా అనే పదానికి కానీ అర్థం ఏంటయ్యా అంటే లక్ష్యం తప్పుట, లేదంటే గురి తప్పుట అనే అర్థము. ఇక్కడ లక్ష్యం కానీ గురి కానీ ఏంటిదయ్యా అంటే దేవుని స్వభావం. దేవుని స్వభావం ఏంటి? ఆయన పరిశుద్ధుడు. ఇంకా పాపానికి బదులుగా
వాడబడినటువంటి ఇతర పదాలను మనం గమనిస్తే అతిక్రమము, అపరాధం అనే పదాలను కూడా ఉపయోగించాడు. అతిక్రమము అంటే అర్థం ఏంటంటే దాటిపోవట. దీన్ని గ్రీక్‌లో పారాబాసిస్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఉదాహరణకి గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో మన అతిక్రమములను బట్టి ధర్మశాస్త్రం వేయబడిందని చెప్పేసి పౌలు గారు పత్రిక రాస్తాడనమాట. అంటే అతిక్రమము అంటే అర్థం ఏంటంటే దాటిపోవట. ఏం దాటిపోతున్నాము? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని దాటిపోతున్నాం అనమాట. రెండవది అపరాధము. అపరాధం అనే పదానికి గ్రీక్‌లో పరాప్టోమా అనే పదాన్ని ఉపయోగించాడు. దీనికి అర్థం ఏంటంటే దారి తప్పిపోవడం, లేదంటే హద్దు మీరడం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయినటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నామని పౌలు గారు రాస్తాడు. అంటే అపరాధం అంటే అర్థం ఏంటంటే హద్దు మీరు ప్రవర్తించడం, లేదంటే దారి తప్పిపోవడం. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను కాకుండా, లేదంటే దేవుడు చెప్పిన దాన్ని కాకుండా దాన్ని చేయకుండా మనము దారి తప్పిపోవడం అనమాట. ఉదాహరణకి 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగంటాడు, క్రీస్తు బోధలో నిలిచి ఉండగా ముందుకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు అని చెప్పేసి అంటాడు. మనం యేసుక్రీస్తు ప్రభు ఏ బోధ అయితే బోధించాడో మనం దాంట్లోనే నిలిచి ఉండాలి. అది కాకుండా మన ఇష్టం వచ్చినటువంటి బోధ వైపు మనం తిరిగిపోవడం, వెళ్ళినట్లయితే అదేమవుతుందంటే దారి తప్పిపోవడం అవుతుంది. అపరాధం లాంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం పాపం అంటే గమనించాల్సింది ఏంటంటే దేవుని స్వభావానికి వ్యతిరేకమైనటువంటి పనే పాపము. ఏంటయ్యా దేవుని స్వభావం అంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. సరే, అసలు పాపం అనేది ఎక్కడ ప్రారంభమైందని చెప్పేసి మనం గమనిస్తే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇలాగ రాస్తాడు, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను అని చెప్పేసి రాస్తాడు. ఈ సందర్భం ఎక్కడ జరిగిందంటే ఏదెను తోటలో. సాతానుడు వచ్చి శోధించినప్పుడు మొదటగా ఎవరు పాపంలో పడిపోయారంటే హవ్వమ్మ పడిపోయింది. తర్వాత కొన్ని పండ్లు తీసుకెళ్ళి ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము కూడా వాటిని తిని పాపం చేశాడు. పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞని వ్యతిరేకించాడు, దాటిపోయాడు. అంటే మొదటిగా పాపం అనేది ఏదైనా తోటలో స్త్రీ ద్వారా పాపం అనేది జరిగింది. ఇక్కడ పాపం జరగడానికి కారణం ఏంటని మనం ఒకసారి గమనిస్తే హవ్వమ్మ యొక్క అవిధేయతే దీనికి కారణం అని చెప్పేసి మనం గుర్తించవచ్చు అన్నమాట. సరే, మొదటిగా పాపం అంటే ఏంటనేది తెలుసుకున్నాము. రెండవదిగా పాపం అనేది ఎక్కడ ప్రారంభమైంది అనేది మనం తెలుసుకున్నాము. మూడవదిగా అసలు పాపం అనేది ఎవరు చేస్తారు అనేది మనం గమనిస్తే దానికి రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పేసి పౌలు గారు రాస్తారు. అందరూ ఎవరు పాపం చేస్తున్నారంట? అందరూ చేస్తున్నారంట. అందరూ అంటే స్త్రీలను లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, అన్యుడని లేదు, దాసుడని లేదు, యజమానుడని లేదు. మంచి చెడు ఎరిగినటువంటి ప్రతి ఒక్కరూ ఈ శరీరం ద్వారా పాపం చేస్తున్నారు. పాపం చేయని వారు ఎవరు ఉంటారయ్యా అంటే చిన్నపిల్లలు ఉంటారు, మానసికమైనటువంటి రోగులు, పిచ్చివాళ్ళు,
ఉంటారు. ఎందుకని? వారికి పాపం అంటే ఏంటో తెలియదు. మంచి చెడులు ఎరిగేటువంటి జ్ఞానం వారికి ఉండదు కాబట్టి చిన్నపిల్లలు గాని, మానసిక రోగులు గాని పాపం చేయరనమాట. కానీ మంచి చెడు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే పాపం చేయడానికనేది అవకాశం ఉంది. అవకా నాలుగవదిగా పాపం యొక్క స్వభావం ఏంటి? లేదంటే పాపం ఎన్ని రకాలుగా మనం చేస్తాము అనేది మనం ఓసారి గమనించినట్లయితే మొదటిగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే ఈ విధంగా చెప్తాడు. ఆజ్ఞాతి క్రమమే పాపము అని చెప్పేసి అంటాడు. ఏమిటి ఈ ఆజ్ఞాతి క్రమము? ఆజ్ఞాతి క్రమము 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, చేయకూడని దానిని చేయడం. అంటే దేవుడు చేయవద్దన్న దానిని చేయడం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమిస్తున్నాము. రెండవదిగా చేయమన్న దానిని చేయకపోవడం కూడా ఆజ్ఞని అతిక్రమించడమే. ఉదాహరణకి ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనము. ఆదికాండం 2వ అధ్యాయంలో హవ్వ, ఆదాము దేవుని ఆజ్ఞని అతిక్రమించి పాపం చేస్తారు. 3వ అధ్యాయం 6వ వచనము. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది నయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకి ఇచ్చెను. అతను కూడా తినను అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇక్కడ దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. మీరు మంచి చెడుల వివేకమునిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు. అంటే తినకూడదు అంటే వీళ్ళు ఏం చేశారు? తిన్నారు. చేయకూడని దానిని చేశారు. అంటే దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించారు. చేయొద్దన్న దానిని చేశారన్న దానికి ఇది ఉదాహరణ. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు మరొక ఆజ్ఞ ఇస్తాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్నటువంటి దేశంలో నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయమని చెప్పేసి చెప్తున్నాడు? నీ తల్లిని తండ్రిని సన్మానించాలని చెప్పేసి చెప్తున్నాడు. అలాగా తల్లిని తండ్రిని సన్మానించకపోవడం పాపం అన్నమాట. అంటే ఆజ్ఞను అతిక్రమించడం. అంటే ఆజ్ఞ అతిక్రమం పాపం అంటే 2 విధాలుగా జరుగుతున్నది. ఒకటి, చేయకూడని దాన్ని చేయడం. అంటే దేవుడు హవ్వ, ఆదాము పండు తినవద్దన్నప్పుడు తిన్నారు. రెండోది చేయమన్న దాన్ని చేశారన్నమాట. చేయకపోవడం. నీ తల్లిదండ్రులను సన్మానించమన్నప్పుడు అలా చేయకపోవడం కూడా ఆజ్ఞాతిక్రమమే అవుతుంది. అది మొదటిది. రెండవది మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. దురాభిమాన పాపములో పడకుండగా నీ దాసుడిని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ రెండోది మనం గమనించినట్లయితే దురాభిమాన పాపము అంటాడు. ఇంగ్లీష్లో అయితే ప్రొసంప్టస్ సిన్ అని చెప్పేసి అంటాడు. ప్రొసంప్టస్ అంటే అర్థం ఏంటంటే అహంకారము, దురాభిమానము లేదా అహంకారము. అహంకారం అంటే ఏంటి? గర్వంతో చేసేటువంటి పాపం. మనిషి గర్వంతో చేసే పాపాన్ని దురాభిమాన పాపం అని చెప్పేసి అన్నాడు. ఉదాహరణకి మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఆహాబు ఏం చేశాడంటే తన ఇంటికి ఆనుకొని ఉన్నటువంటి ద్రాక్ష తోట కావాలని చెప్పేసి అనుకుంటాడు. అది నాబోత్ అనే వ్యక్తిది ద్రాక్ష తోట కావాలనుకుంటాడు. అది ఆ నాబోత్ అనే వ్యక్తి దాన్ని ఇవ్వడానికి అంగీకరించడు. ఎందుకయ్యా అంటే అది నా పితరుల నుంచి నాకు స్వాస్థ్యంగా వస్తుంది,
నేను దాన్ని అమ్ముకోదలుచుకోలేదని చెప్పేసి అన్నప్పుడు ఈయన ఏం చేస్తాడంటే అలిగి పడుకున్నప్పుడు ఆయన ఆమె ఆయన భార్య అయినటువంటి యెజబెల్ వచ్చి ఆయన అలకకి కారణం తెలుసుకొని ఏం చేస్తుందంటే ఆయన మీద ఇద్దరు వ్యక్తుల్ని అబద్ధ సాక్ష్యం పలికించి ధర్మశాస్త్రం ప్రకారం నేరం మోపి ఆయన్ని చంపేసి ఆయన యొక్క తోటని ఆక్రమిస్తారన్నమాట. ఇది ఎట్లా చేశారంటే వీరు వారి యొక్క అహంకారంతో చేశారు, వారి యొక్క గర్వంతో చేశారు, వాళ్ళు రాజనన్న గర్వంతో చేశారన్నమాట. కాబట్టి దురాభిమానం అనేది పాపము, అహంకారంతో చేసేటువంటి పాపానికి ఇది ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథము 11వ అధ్యాయంలో దావీదు బత్షెబతో చేసేట పాపం కూడా అహంకారంతో చేశాడు. ఎందుకంటే తాను కూడా రాజస్థానంలోనే ఉన్నాడు. మరొక ఉదాహరణ మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో కోరాహు, దాతాను, అభిరామ్ అనేవారు మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రధాన యాజకత్వం అనేది కోరుకుంటారు. వీరు మోషేకే కదండి మోషే మీదనే కదండి తిరుగుబాటు చేసింది, దేవుని మీద కాదు కదా అంటే 16వ వచనంలో అంటారు, మీరు యాజకుడైనటువంటి అహరోను మీద మాత్రమే కాదు, మీరు దేవునికి వ్యతిరేకంగా కూడా తిరుగుబాటు చేశాడని చెప్పేసి మోషే అంటాడు అనమాట. అంటే వీరు ఇశ్రాయేలీల్లో మోషే అహరోనులో మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడా, మమ్మల్ని ఏర్పరచుకోలేదా అని చెప్పేసి ప్రధాన యాజకత్వం కోసం తిరుగుబాటు చేసేస్తారు. కానీ వీరు తిరుగుబాటు చేయడానికి వీళ్ళు 250 మందిని ఏర్పరచుకుంటారు అన్నమాట. వీరు ముగ్గురే కాకుండా వీరితో పాటు ఇంకో 253 మందిని ఏర్పరచుకుంటారు. ఈ తిరుగుబాటు అనేది మూల కారణం ఏంటంటే వారి యొక్క దురాభిమానము, వారి యొక్క అహంకారంతో వారు ఆ పాపాన్ని చేశారని చెప్పేసి మనం గమనించవచ్చు అన్నమాట. పాపం యొక్క స్వభావంలో మొదటిది ఆజ్ఞాతిక్రమం పాపము, రెండవది దురాభిమానం పాపము, మూడవది మనం గమనించినట్లయితే రహస్య పాపము. 90 కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటాడంటే, నీ ముఖ కాంతిలో మా యొక్క రహస్య పాపములు కనబడుచున్నవి అని చెప్పేసి అంటాడు. మా యొక్క రహస్య పాపములు అంటే ఇంగ్లీష్లో అయితే సీక్రెట్ సిన్స్ అంటాడు. అంటే సీక్రెట్ సిన్స్ అంటే పదంలోనే ఉంది, సీక్రెట్ గా చేస్తాము అంటే ఎవరికి తెలియకుండా రహస్యంగా పాపం చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఎక్కువగా రహస్యంగా పాపం అనేది ఎవరికి కనబడకుండా ఎలా చేస్తామంటే దేవుడు చూడలేదు కదా అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఉదాహరణకి యోసేపు పోతిఫర్ భార్య యోసేపును శోధించి ఇక్కడ ఎవరు లేరు నాతో శయనించమని చెప్పేసి యోసేపును శోధించినప్పుడు యోసేపు ఏమంటాడు, ఇంత ఘోరమైన పాపంని దేవుని దృష్టికి నేను ఎలాగ చేస్తాను, నేను చేయనని చెప్పేసి అంటాడు. పోతిఫర్ భార్య ఏం చేసిందంటే రహస్యంగా పాపం చేసింది, ఎవరు లేరు కదా పాపం చేద్దాం అని చెప్పేసి యోసేపును ప్రేరేపించింది. ఈ రహస్య పాపములు అనేవి ఎక్కువగా మన యొక్క హృదయాల్లో మనం చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు మనం గమనిస్తే యేసు ప్రభు బోధ చేసేటప్పుడు ఈ విధంగా అంటాడు. ఏమంటాడంటే, మీరు వ్యభిచారం చేస్తేనే పాపం అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా, మీరు మోహపు చూపు చూసినా కానీ మీ హృదయంలో ఆ వ్యక్తితో వ్యభిచారం చేసినట్లే అని చెప్పేసి యేసు ప్రభు బోధిస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఆ మోహపు చూపు అనేది మోహపు చూపు చూస్తున్నాడన్న సంగతి మనకు తెలిసిద్ది, కానీ అతడు హృదయంలో వ్యభిచరిస్తున్నాడన్న సంగతి మనకు తెలుస్తుందా? మనకు తెలిసేటువంటి పని కాదనమాట. అంటే రహస్య పాపం అనేది మనం ఎక్కువగా మన యొక్క హృదయాల్లో చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన హృదయాల్లో చేసేటువంటి పాపము లేదంటే ఆ ఊహలు అనేవి
ఎవరు చూస్తున్నారు? ఎవరికీ కనబడవు. మనకు తప్ప ఎవరికీ తెలియదు అది. హృదయాంతరంగాలను పరిశోధించేవాడు దేవుడే. కాబట్టి దేవుడికి తప్ప ఆ పాపం అనేది ఎవరికీ తెలియదు. రహస్యంగా చేస్తా ఉంటాం అన్నమాట. అందుకే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఇలాగ అంటాడు. వారి హృదయంలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని చెప్పేసి అంటాడు. మనుషుల యొక్క హృదయంలోని ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని చెప్పేసి దేవుని వాక్యమే సెలవిస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 20-23 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 20-23 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆ యేసు ప్రభువు బోధ చేస్తా పరిసయ్యులు సద్దూకయ్యులు అందరూ వచ్చి అడుగుతారు, ఎందుకు మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు యేసు ప్రభు ఇలాగ అంటాడు అనమాట. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుణ్ణి అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుంచే దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యములను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని చెప్పాడు. అంటే మన హృదయంలో నుంచి వచ్చేటువంటి పాపాలే మనిషిని అపవిత్రపరుస్తాయి. ఈ హృదయంలో నుంచి వచ్చేటువంటి పాపాలు సీక్రెట్ సిన్స్ అనేవి మన హృదయంలో ఏం ఊహించుకుంటున్నాము, ఏం చేయాలని ఆలోచిస్తున్నాము అన్న సంగతి మనకు తెలుసు, కానీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తికి తెలియదు. ఈ హృదయంలో నుంచి వచ్చేటువంటి పాపాలు ఏంటి అని చెప్పేసి చెప్తే అక్కడ పెద్ద లిస్ట్ చెప్పాడు యేసు ప్రభు. ఏంటి అంటే అవి దురాలోచనలు, అంటే ఈవిల్ థాట్స్, అంటే ఇతరులకి చెడు చేయాలని చెప్పేసి ఆలోచనలు, జారత్వము, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమం అంటే మోసం చేయాలని ఆలోచన అన్నమాట, కామ వికారము, వ్యభిచారానికి సంబంధించినటువంటి తలంపులను కలిగి ఉండడము, మత్సరము, ఇవిలై అంటే మత్సరం ఇతరుల యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే మత్సరము. అసూయ తారాస్థాయికి చేరితే అది క్రియారూపం దాల్చినప్పుడు దాన్ని మత్సరం అంటాడు. దేవదూషణ, దేవుణ్ణి దూషించడము, అహంభావము అంటే గర్వం అన్నమాట, అవివేకము అంటే ఫూలిష్నెస్. అంటే ఈ పాపాలన్నీ అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయంటే, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనుషుని యొక్క హృదయం నుంచే వస్తున్నాయి అని చెప్పేసి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. అందుకే యేసు ప్రభు బోధ చేసేటప్పుడు లోకాసు వార్త 12వ అధ్యాయము 2-3 వచనాల్లో ఇలాగ అంటాడు అనమాట. మరుగైనది ఏదైనా సరే బయలుపరచబడుతున్నది, రహస్యమైనది ఏదైనా సరే తెలియబడుతుంది. నువ్వు చీకట్లో చేసినటువంటివి వెలుగులో వినబడతాయి, గదిలో చెవిలో చెప్పబడినవి మిద్దెల మీద చాటింపబడతారు. రహస్య పాపం మేము చేసే పాపం అనేది ఎవరికి తెలియట్లేదు కదా, ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. రహస్యమైనది ఏదైనా సరే తెలియపరచబడిద్ది. మీరు చీకట్లో చేసినవి వెలుగులో వినబడతాయి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. ఇంకా కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 1వ వచనంలో భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతుందంట. అంటే భక్తిహీనులు ఎప్పుడు వాళ్ళ హృదయాల్లో పాపం చేయాలనే పాపము ఎలా ఉంటుందంట, వాళ్ళకి దేవోక్తి వల్లే పలుకుతుందంట. కాబట్టి అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని చెప్పేసి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు. మన హృదయం అనేది పరిశుద్ధంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. యాకోబు గారు
4వ అధ్యాయము యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా మీ హృదయంను పరిశుద్ధపరచుకోండి అని చెప్పేసి యాకోబు గారు పత్రిక రాస్తారు. ఎలా పరిశుద్ధపరచుకోవాలి అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనకు సమాధానం చెప్తుంది అనమాట. దేవుని వాక్యము రెండంచుల ఆత్మఖడ్గము కలిగినదే, ప్రతి ఒక్క కీలుని మన హృదయాలని దూరనంత వరకు పరిశోధిస్తుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ చదువుకోవడం ద్వారా మన పాపములను అలాంటివి ఏమన్నా ఉంటే దేవుని వాక్యం ద్వారా మనం సరిచేసుకొని దేవుని ఎదుట ఒప్పుకోవాలన్నమాట. సరే, మొదటిగా పాపం యొక్క స్వభావంలో మనం ఏం చేసాము? మొదటిది ఆజ్ఞాతిక్రమం పాపము, రెండవది దురాభిమానము పాపము, మూడవది రహస్య పాపం చూసాము. 4వది చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మేలైనది చేయనెరిగి అలా చేయని వారికి పాపం అని చెప్పేసి యాకోబు గారు రాస్తారనమాట. మేలు అంటే ఒకరికి మేలు చేయాలన్న సంగతి తెలిసి కూడా అలాగే చేయకపోవడం కూడా పాపం అని చెప్పేసి అంటాడు. ఇక్కడ యాకోబు గారు దేని గురించి చెప్తున్నాడంటే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే, మీరు ఈ లోకంతో స్నేహం చేయవద్దు, ఎందుకంటే ఈ లోకం యొక్క స్నేహం అనేది దేవునితో వైరము అని దేవుని వాక్యం అనేది మనకి సెలవిస్తుంది అనమాట. కాబట్టి మనము లోకంతో స్నేహం చేయకూడదు. మనం తండ్రితోటి, యేసుప్రభుతోటి, పరిశుద్ధాత్ముడితోటి స్నేహం చేయాలి. ఎందుకని ఈ లోకంతో స్నేహం చేయకూడదని చెప్పేసి అంటే, 1 యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా మనకు సెలవిచ్చిద్ది అనమాట. లోకంలో ఉన్నదంతా ఏముంటుందంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడమం మాత్రమే కలిగి ఉంటారన్నమాట. లోకస్తులు ఏ విధంగా ఉంటారు అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి 38 వచనాల్లో యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుంచి 38 వచనాల్లో లోకస్తులు ఎలా ఉంటారంటే, తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చుకుంటూ దేవుణ్ణి ఎరగకుండా ఉంటారు. అంటే నోవహు యొక్క జలప్రలయం వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, మనుషులు అక్కడ ఆ సమయంలో ఇలాగే ఉన్నారు. జనాలు ఎలాగ ఉన్నారంట? తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చుకుంటూ ఉన్నారు. కానీ వీరు దేవుణ్ణి మాత్రం ఎరగలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి మేలు అనేది తెలియలేదు. మనము మేలు చేయాలి. మేలు అంటే ఏంటి? సత్క్రియలు మనం చేయాలన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మన తండ్రి మహింపరచబడేటట్లు మీరు సత్క్రియలు చేయండి అని చెప్పేసి యేసు ప్రభు మనకు బోధిస్తాడు. సత్క్రియ అంటే మేలన్న సత్క్రియ అన్న రెండు. సత్క్రియ అంటే మంచి పని. అంటే మేల్ని మరొక రకంగా ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే సత్క్రియ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మనం సత్క్రియ చేయడం ద్వారా మన పరలోకమందు ఉన్నటువంటి తండ్రి మహింపరచబడే విధంగా మనం ఉండాలి. అందుకే క్రైస్తవులు దేవునికి లోకానికి ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారని పదాలు యేసు ప్రభు ఎందుకు ఉపయోగించాడంటే, మనం సత్క్రియలు చేసి మన తండ్రి అయిన దేవుణ్ణి మనము ఈ లోకంలో మహింపరుస్తాం కాబట్టి మహింపరచాలని చెప్పేసి చెప్పాడనమాట. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు కయీను హేబేలును చంపిన సందర్భంలో దేవుడు ఈ విధంగా అంటాడనమాట. నువ్వు సత్క్రియ చేస్తేనే తలని ఎత్తుకుంటావా? సత్క్రియ చేయకపోతే సత్క్రియ చేయని యెడల వాకిట అనేది పాపం పొంచి ఉంటుంది. అంటే మనం సత్క్రియ చేయకపోతే పాపం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
కాబట్టి మనం ఏం చేయాలంటే మేలైనది ఎరిగి అంటే సత్క్రియ చేయడానికి మనం ఎల్లప్పుడూ సహకరించాలన్నమాట. ఎల్లప్పుడూ సత్క్రియలు చేయాలి. లేదంటే మేలైనది మనం చేయాలి. మేలైనది ఎరిగి అలాగ చేయకపోవడం అనేది పాపము. చాలా మంది ప్రజలేమనుకుంటారు, లోకస్తులేమనుకుంటారు, మేము బయటికెళ్ళి సంపాదించుకొని వేరే పట్టణాలకెళ్ళి, దూరదేశాలకెళ్ళి సంపాదించుకొని వచ్చి సంపాదించుకొని వాళ్ళ కడుపులు నింపుకోవాలని చెప్పేసి అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది, నేడైనను రూపాయినను ఒకానొక పట్టణానికెళ్ళి సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళారా, రేపేం జరిగిద్దన్న సంగతి మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది. కాబట్టి ప్రభు చిత్తమైతే మనం ఇలా చేస్తాం, అలా చేస్తాం అని చెప్పేసి మనం అనుకోవాల్సిందే గాని మన సొంత నిర్ణయాలు అనేది మనం తీసుకోవడానికి అవకాశం లేదు. అంటే దేవునికి మేలైన దాన్ని ఎరిగినప్పుడు దాన్ని చేయడానికి మనం ప్రయాసపడాలన్నమాట. తర్వాత 5వ అంశము సకల దుర్నీతి పాపం అని చెప్పేసి అంటాడు. మొదటి యోహానుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16, 17 వచనాల్లో సకల దుర్నీతి పాపం అని చెప్పేసి అంటాడు. ఏమిటి దుర్నీతి? నీతికి వ్యతిరేకమైనది దుర్నీతి. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే దుర్నీతి చేత సత్యమును అడ్డగించే వారి మీద దేవుని కోపం అనేది వస్తుందని చెప్పేసి అంటాడు. ఏమిటి దుర్నీతి చేత వారు అడ్డగిస్తున్నటువంటి సత్యం అంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఈ విధంగా మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటి 21 వచనం మనం చదువుకుందాము. వారు దేవుని ఎరిగి ఆయనకి దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లించలేదు. కానీ వారు తమ వాదములందు వ్యర్థులయ్యేది. వారి యొక్క అవివేక హృదయం అంధకారమైంది. వారు తాము జ్ఞానం అని చెప్పుకొంచు బుద్ధిహీనులయ్యిరి. వారు అక్షయుడ యొక్క దేవుని యొక్క మహిమని క్షేమయే మనుషుల యొక్కయు, పక్షుల యొక్క, చతుష్పాది జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చారని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అనమాట. అంటే వీరు ఏం చేస్తున్నారు, దేవుడు అక్షయుడు అంటే దేవుడు విగ్రహ రూపంలో ఉండేటువంటి వ్యక్తి కాదు, నిత్యుడు. ఈ దేవుని గురించి సత్యాన్ని ఎరిగినప్పుడు కూడా వీరు ఏం చేస్తారంటే విగ్రహాలను పూజిస్తూ ఉంటారు అన్నమాట. అంటే దుర్నీతి అంటే దేవుని యొక్క నీతికి వ్యతిరేకమైన దాంట్లో ఉన్నటువంటిది ప్రధానంగా ఉన్నది ఏంటంటే విగ్రహారాధన అనేది ఉంది. వీరేం చేస్తున్నారు, విగ్రహారాధికులు ఎలా ఉన్నారని చెప్పేసి అంటే అదే 1వ అధ్యాయము రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఈ విధంగా మనకు తెలియజేస్తాడు. అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైనటువంటి ధర్మను విడిచి స్వాభావిక విరుద్ధమైనటువంటి అధర్మను అనుసరించేది. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మను విడిచి పురుషులు అవాంఛమైనది చేయొచ్చు, తమ తప్పిదమును తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాతత్తులైరి అని చెప్పేసి వారి యొక్క స్వాభావిక ధర్మాన్ని విడిచి వీరు పాపం చేస్తున్నారు. దుర్నీతి అంటే దుర్నీతి వల్ల వీరు ఏం చేస్తున్నారు, స్త్రీలతోటి, పురుషులతోటి వారి యొక్క మనిషి యొక్క స్వభావాన్ని శారీరక స్వభావాన్ని విడిచి కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. ఇంకా దుర్నీతి అంటే ఏంటనేది మనకి వివరిస్తా అక్కడ యోహాను పత్రికలోనే దుర్నీతి అంటే దుర్నీతిని 2 రకాలుగా విభజించి చెప్తాడు. మరణకరమైనటువంటి పాపము, మరణకరము కాని పాపం అని చెప్పేసి 2 భాగాలుగా విభజించి చెప్తాడు. అంటే మరణకరమైనటువంటి పాపం చేయవారి గురించి వేడుకొనవద్దు అంటే ప్రార్థన చేయవద్దు అని చెప్పేసి మాట్లాడుతూ, మరణకరమైనటువంటి పాపము, మరణకరము కాని పాపం అని చెప్పేసి 2 రకాలుగా మాట్లాడతాడు. ఏమిటయ్యా మరణకరమైనటువంటి పాపం అని చెప్పేసి మనం గమనించినట్లయితే దానికి సమాధానము రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు మనకి తెలియజేస్తుంది అనమాట.
మరియు వారు తమ మనసుల్లో దేవునికి చోటు లేకపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకును దేవుడు భ్రష్ట మనసులకు వారిని అప్పగించును. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరమును నరహత్యన కలహము కపటము వైరము అను వాటితో నిండి కొండిగాండ్రును అపవాదకులను దేవదోషకులను హింసకులను అహంకారులను బెంగములాడు వారును చెడ్డవాటిని కల్పించుచు వారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పని వారును అన్నరాగరహితులను నిర్దయులైనైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయవిధిని బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అక్కడ దేవుడు 21 కార్యాలు, పాపానికి సంబంధించినటువంటి 21 కార్యాలు అనేవి చెప్పాడు. వీరందరూ ఏం చేస్తున్నారు? పాపం అని చెప్పేసి తెలిసినా కానీ వాటిని అభ్యసిస్తున్నారు. అభ్యసించు వారితోటి సంతోషంగా అంగీకరిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను ఏమన్నాడంటే ఇది మరణకరమైనటువంటి పాపము. ఇలాగా చేయవారి గురించి నువ్వు వేడుకొనవద్దు. ఇలాంటిగా చేసేటువంటి సహోదరుల గురించి నువ్వు వేడుకొనవద్దు. సహోదరులు ఎప్పుడవుతారు? ఒకసారి మనం వెలిగించబడ్డాము, క్రీస్తు ప్రభువులోనికి రక్షణ పొందిన తర్వాత కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఈ విధంగా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పినటువంటి 21 కార్యాలతోటి జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వారి గురించి మీరు వేడుకొనవద్దు, ఇది మరణకరమైనటువంటి పాపం అని చెప్పేసి అక్కడ రోమపత్రికలో మనకు తెలియజేస్తాడు. కాబట్టి పాపం అనేది మనం ఇన్ని రకాలుగా చేస్తాం అన్నమాట. ఆజ్ఞాతిక్రమము ద్వారా పాపం చేస్తాము, దురాభిమానంతో పాపం చేస్తాము, రహస్య పాపాలను చేస్తూ ఉంటాము, మేలైనది చేసి ఎరిగి దాన్ని చేయకపోవడం కూడా పాపము, సకలమైన దుర్నీతి పాపము. చివరిగా 5వదిగా పాపం వలన కలిగే ఫలితాలు లేదా నష్టాలు ఏంటాయి అంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనకి ఈ విధంగా తెలియజేస్తుంది అన్నమాట. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో, ఏలైనగా పాపం వలనటువంటి వచ్చే జీతము మరణము. అంటే పాపం వల్ల మరణం వస్తుంది. ఏ మరణం అయ్యా అంటే ఆత్మీయ మరణము. ఆదాము ఏం చేశాడు? తినవద్దన్నటువంటి పండుని తిని ఆత్మీయ మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2వ వచనంలో, మీరు అపరాధములు చోతి పాపములతోటి చచ్చిన వారై ఉండగా ఎలా చచ్చిపోతున్నామో ఆత్మీయంగా మనం చనిపోతున్నాం. అంటే దేవుని యొక్క సన్నిధికి లేదా దేవునికి దూరం అయిపోతున్నాము. ఇదే ఆత్మీయ మరణము. దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతున్నాం అని చెప్పేసి రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనము తెలియజేస్తున్నాడు. 3:23లో ఏమంటాడంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏమిటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహిమ అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మనకి క్రీస్తు ప్రభువుతోటి సమానమైనటువంటి మహిమను మనకి ఇస్తున్నాడు. ఏంటి? ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనము దత్తపుత్రులుగా దేవునికి చేయబడ్డాము. కానీ పాపం అనేది ఏం చేస్తుందంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి మహిమని, దేవుడు అనుగ్రహించే మహిమ మనం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే పాపం చేయడం. 3వదిగా పాపం వలన పిరికితనము, భయము వస్తుంది. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనము. ఏం చేశారు? ఆ హవ్వాదములు ఏం చేశారంటే పాపం చేయగా దేవుడు వచ్చినప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు వారు భయపడి దాక్కున్నారు. కారణం ఏంటంటే వారికి పిరికితనం, భయం అనేది వచ్చేసింది. 4వదిగా సిగ్గును కలుగజేస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. అవ్వాదములు ఏం చేశారు? ఆ పాపం చేసిన వెంటనే దేవుని తమకు అంజూరపు ఆకులతో కచ్చడాలు కట్టుకున్నారు. అంటే వాళ్ళకి సిగ్గు అనేది తెలిసిందనమాట. పాపం అనేది సిగ్గును కలుగజేస్తుంది. తర్వాత పాపం వలన దేవుని స్వరూపం కోల్పోతాము. ఇవి రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. ఇంకా టైం అయిపోవచ్చింది కాబట్టి ఫాస్ట్గా రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. పాపం వలన దేవుని స్వరూపం అనేది మనం కోల్పోతాం అనమాట.
గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు ఈ మాటను తెలియజేస్తాడు. దేవుని యొక్క సహవాసం కోల్పోతాము. ఆదికాండం 3:24. హవ్వ-ఆదాములు చేసింది ఏంటంటే దేవుని యొక్క సహవాసం అనేది కోల్పోయారు. పాపం వలన ఎముకలకు స్వస్థత లేదని చెప్పేసి కీర్తన గ్రంథం 38:3. అంటే పాపం చేయడం వల్ల మన యొక్క ఆరోగ్యం అనేది కూడా పాడవుతుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవు చేస్తుంది. కీర్తన గ్రంథం 38:3. పాపం వల్ల ఎముకలకి స్వస్థత వస్తుంది. పాపం అనేది మన మీద దోషారోపణ చేస్తుందని చెప్పేసి ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడండి. తర్వాత యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో మన పాపం మన మీద సాక్ష్యం పలుకుతుందని చెప్పేసి సెలవిస్తాడు. యెషయా గ్రంథం 59:2లో మనం చేసినటువంటి పాపము దేవుని ముఖాన్ని మరుగు చేస్తుంది. మనం చేసినటువంటి పాపాలకి మనకి దేవునికి అడ్డుగోడలుగా నిలబడతాయని చెప్పేసి యెషయా గ్రంథంలో తెలియజేస్తాడండి. ముఖ్యంగా పాపం చేసినటువంటి ప్రతి ఒక్కరము పాపానికి దాసులం అవుతాం అని చెప్పేసి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. పాపాలకి దాసులం అవడం అంటే కంటిన్యూగా ఒక పాపం చేసిన తర్వాత ఇక పాపం చేయాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. దాన్ని పాపానికి దాసులం అవడం అని చెప్పేసి అంటాడు. తర్వాత పాపం చేయడం ద్వారా దేవుని యొక్క ఉగ్రతని, కోపాన్ని తెప్పిస్తుందని చెప్పేసి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మనకు తెలియజేస్తాడండి. తర్వాత పాపం అనేది మనల్ని సులువుగా చిక్కులు పెడుతుందని చెప్పేసి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనకు తెలియజేస్తాడు. ఈ పాపం వలన కలిగేటువంటి నష్టాలు లేదా ఫలితాలు. మనిషి అసలు పాపం ఎందుకు చేస్తాడని చెప్పేసి మనం ఎప్పుడైనా గమనించినట్లయితే దానికి యాకోబు పత్రిక మనకు సమాధానం చెప్పిద్దండి. యాకోబు పత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా ఉంటుంది అనమాట. ప్రతివాడు తన స్వకీయ దురాశచే ఏడవబడి మరలు కొల్పబడి శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణము కనును అని చెప్పేసి రాస్తాడనమాట. మనిషి ఆ వ్యక్తి యొక్క దురాశ చేత పాపాన్ని చేస్తున్నాడు. ఇంకోటి తాను శోధించబడడం వల్ల పాపం చేస్తున్నాడు. శోధించబడడం అనేది సాతాను యొక్క పని అయితే, దురాశ అనేది ఆ వ్యక్తి యొక్క పని అయి ఉంటుందన్నమాట. ఆలోచన లేదా క్రియ అయి ఉంటుందన్నమాట. దురాశ గర్భాన్ని ధరించి పాపానికంటే పాపం వల్ల మనం ఏం పొందుకుంటున్నాం అంటే ఆత్మీయ మరణం మనం పొందుకుంటున్నాం అనమాట. ఏమిటి దురాశ అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా చెప్తుంది. నీ పొరుగువానిది ఏది ఆశించవద్దని చెప్పేసి చెప్తాడు. నిర్గమకాండం 27వ అధ్యాయం 20-17లో మన పొరుగువానిది కానీ లేకుంటే మనది కానటువంటి దాన్ని మనం ఆశించడమే దురాశ అండి. కాబట్టి మనం ఇతరులది ఏది ఆశించకూడదు. తర్వాత పాపం ఒకరి నుంచి మరొకరికి సంక్రమించిద్దా లేదా వ్యాపించిద్దా అంటే జన్మ పాపం అనేది ఉన్నదా లేదని చెప్పేసి అంటే లేదని మనకు సమాధానం చెప్పిద్దండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటాడంటే పాపం చేయవాడే మరణం నొందుతాడు. నీతిమంతుని నీతి ఆ నీతిమంతునికే చెందింది. దుష్టుని యొక్క దుష్టత్వం అనేది ఆ దుష్టునికే చెందుతుందని చెప్పేసి చెప్తాడు. అంటే పాపం అనేది ఒకరి నుంచి ఒకరికి ఏమీ రాదు. ఎవరి పాపము ఎవరి క్రియలు వారితోటే వెళ్తాయని చెప్పేసి చెప్పాడు. తర్వాత పాపం నుంచి మనం ఎలాగో విడుదల పొందాలి అని చెప్పేసి మనం గమనిస్తే దానికి సమాధానం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా చెప్పిద్దండి. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ అనేది లేదు కాబట్టి మనం అందరం ఏం చేయాలి? క్రీస్తు రక్తం చేత కడుగబడాలని 1 పేతురు పత్రిక 18-20 వచనాల్లో మనకు తెలియజేస్తుంది. వెండి బంగారాల కంటే అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తం చేత మనం కడుగబడడం ద్వారా అంటే బాప్తిసం పొందడం ద్వారా అపోస్తలుల గ్రంథం 2:38 మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే మన క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడడం ద్వారా మన పాపాలకి అనేది విమోచన కలుగుతుంది అని చెప్తూ ఇంకా ఇంతటితోటి ఈ పాఠాన్ని ముగిస్తున్నానండి. శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ వందనాలు. సమయం లేనందున కొంచెం
ఫాస్ట్గా చెప్పాల్సి వచ్చింది. దయచేసి ఏమనుకోకండి. అందరికీ అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యం వినిపించినటువంటి సహోదరులు సుధాకర్ గారికి వందనాలు తెలియజేస్తూ, సహోదరులు ఎలీషా గారు ప్రార్థన చేసిన తర్వాత మాట్లాడాలనుకునేటువంటి విషయాలు పెద్దలు మాట్లాడాలని కోరుతున్నాను. ఎలీషా గారు. అపరామణయ్య మీరు చేయండి. ప్రార్థన చేసుకొని మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడువు మహాగణుడు అయిన మా తండ్రి, మీ బలమైనటువంటి విలువైనటువంటి నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మా సోదరుడు, మీ కుమారుడు యవ్వనస్తుడు సుధాకర్ గారు పాపం అనే సబ్జెక్ట్ గురించినటువంటి కనెక్షన్లు వాక్య భాగాలని మాకు చూపించారు తండ్రి. మీ కుమారుని బహుగా దీవించి ఆశీర్వదించి ఇంకా చక్కగా వివరించడానికి, వాక్యాన్ని ఎక్స్ప్రెషన్ చేయటానికి కావలసిన జ్ఞానమును వివేకమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నేర్చుకున్న మేము దాన్ని ఎక్కడే విడిచిపెట్టుకోకుండా తండ్రి దేవా మా యొక్క బ్రెయిన్లోనికి దాన్ని రికార్డు చేసుకుని తండ్రి ఇతరులకు బోధించే సామర్థ్యం మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరలా రేపు ఉదయకాలమున మేమందరము కూడుకొని మీ నామమున ప్రార్థించటానికి, చదవటానికి, వివరించడానికి కావలసిన మంచి జ్ఞానము, వివేకమును, ఆరోగ్యమును, బలమును, శక్తినిమ్మను ప్రార్థిస్తాం. సాతానికి కానీ, శోధనకి కానీ, అల్లరికి కానీ దారి లేకుండా దయ చూపించమని వేడుకుంటున్నాం. ఈరోజు రాలేకపోయినటువంటి దేవకిరణ్ గారి కుటుంబం నిమిత్తం, దేవకిరణ్ గారి నిమిత్తం ప్రార్థిస్తాం. సహాయం చేయండి. వారు ఏ కారణం చేత రాలేకపోయినారో మరి యొక్క అవకాశం వారికి అనుగ్రహించి వారి ద్వారా మేము నేర్చుకుని సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా, మేము కలుసుకున్నంత వరకు మీ భద్రత మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో ఎవరికైనా ఏదైనా అస్వస్థత ఉంటే తండ్రి, ఏదైనా కొరత ఉంటే మీ యొక్క దయ చొప్పున, మీ యొక్క కృప చొప్పున ప్రతి ఒక్క కుటుంబమును మరి జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన స్వస్థతను ప్రసాదించి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదము, దయను, కృపను అనుగ్రహించి సర్వ సమృద్ధి వారి గృహాల్లో అనుగ్రహించి మీరే ఘనత పొందమని ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మీ కుమారుడు రవి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. తనకున్నటువంటి ప్రయాస, తపన మీ నామమునకు మరుగై ఉండలేదు తండ్రి. ఆశ కలిగినటువంటి ప్రాణము తృప్తిపరచబడినని మీ వాక్యం సెలవిస్తుంది. మీ కుమారునికి కావలసినటువంటి తగిన ఆశీర్వాదములను అనుగ్రహించి తన భార్య పిల్లలను దీవించి తన బంధువులను ఆస్వాదించి మీరే ఘనత పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. వందనాలండి.